హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జోష్న. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో చూసారు కదా, ఈరోజైతే నేను మీతో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చూపిస్తున్నాను. మేము ఎలా జరుపుకున్నాము అనేది మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. అండ్ మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారు అనేది నాతో షేర్ చేసేయండి. సో ఇక్కడైతే నేను నైవేద్యం కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే అటుకులతో ఇక్కడ స్వీట్ చేస్తున్నాను. దానికోసం చూసారు కదా, ఇక్కడ బెల్లం తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఫస్ట్ బెల్లంని కరగబెట్టుకుంటున్నాను. సో మీరు చూసినట్లయితే బెల్లం ఊరికే కరిగితే చాలన్నమాట. ఏం పాకం ఏం తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఊరికే అలా కరిగితే చాలు. బెల్లం కరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న అటుకులు అనేది దానిలో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సో అటుకులు నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను. అటుకుల్ని ఎలా అంటే మనము ఫుల్ వాటర్ పోసేసి నానబెట్టుకుంటే అది ఒకలాగా ముద్దగా అయిపోతుంది ఫ్రెండ్స్. దాని బదులు మీరు ఇలా ఉంటుంది కదా, ఏదైనా ఒక జల్లెడి లాగా ఉంటుంది కదా, సో దానిలో తీసుకొని వాటర్ దానిపైన స్ప్రింకిల్ చేసి మనం నానబెట్టుకుంటే, అంటే ప్రతి అటుకు తడిచేలాగా స్ప్రింకిల్ చేసి నానబెట్టుకుంటే మనకి అటుకులు అనేది ఇలా సపరేట్గా బాగుంటుంది అనమాట. సో దట్ మనకి అటుకులు అనేది సపరేట్గా బాగుంటుంది చూడడానికి, తినడానికి కూడా. అండ్ ఇక్కడేమో నేను అటుకుల చిత్రాన్నం చేస్తున్నాను. సో దానికోసం ఇక్కడ అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట సపరేట్గా ప్లేట్లో. సో దట్ ఈజీగా ఉంటుంది అనేసి, వెంటనే అయిపోతుంది అని. సో ఇక్కడ నేను రెసిపీ ఏం మీతో షేర్ చేయడం లేదు ఫ్రెండ్స్, బికాస్ అందరికీ తెలిసిందే కదా, చెప్పినా కూడా మీకు బోర్ కొట్టించేసినట్లు ఉంటుంది. అందరికీ తెలిసిన రెసిపీ మళ్ళీ నేనేం చెప్తాను చెప్పండి. అందుకే రెసిపీ ఏం నేను షేర్ చేయలేదన్నమాట. జస్ట్ నేను ఏ విధంగా చేస్తాను అనేది ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇలా అన్నీ 1 by 1 వేసేసుకొని ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. మేము పూజ అయితే ఈవినింగ్ చేసాం ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే కుదరలేదు మాకు, అందుకే ఈవినింగ్ చేశాను. సో అందుకే అనమాట ఫాస్ట్గా చేసేస్తున్నాను ఇక్కడ. ఇన్ కేస్ కొద్దిగా లేట్ అయినా కూడా మళ్ళీ చీకటి పడిపోతుంది అనేసి కొద్దిగా ఫాస్ట్గా చేసేస్తున్నాను. అండ్ పూజ కూడా నేను మీకు చూపిస్తాను అంతా ఎలా చేశాను అనేది. సో ఫైనలీ అటుకులు కూడా వేసేసుకున్నాను. అండ్ ఇక్కడేమో నేను రెడ్ పోహా తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే ఇది ఆర్గానిక్ అటుకులు, ఇది రెడ్ కలర్లో ఉంటాయి, రెడ్ పోహా అంటారు దీన్ని. సో అది తీసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉండింది ఇది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి రెడ్ పోహాని, చాలా బాగుంటుంది. సో ఫైనలీ నా అటుకుల చిత్రాన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడేమో నేను స్వీట్ చేసి పెట్టుకున్నాను కదా, దానికోసం డ్రై ఫ్రూట్స్ అండ్ కొబ్బరి అంతా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. సో కొబ్బరి అయితే నేను దీంట్లోకి డైరెక్ట్గా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాను ఫ్రెండ్స్, అలానే పచ్చిగా వేయను అనమాట. అండ్ నా వాయిస్ని అయితే పూర్తిగా ఇగ్నోర్ చేసేయండి, బికాజ్ నేను మార్నింగ్ లేవగానే డబ్బింగ్ చేస్తున్నాను. అందుకే వాయిస్ కొంచెం గ్రంపీగా ఉండొచ్చు, ఏమనుకోవద్దు. ఎందుకంటే నాకు టైం కుదిరినప్పుడు నేను డబ్బింగ్ చేసేస్తూ ఉంటాను అనమాట, ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు. బికాజ్ సాక్షి పాప పడుకొని ఉంటుంది కదా, సో అప్పుడు నాకు టైం కుదురుతుంది, అప్పుడు చేసేసుకుంటాను. సో ఈరోజైతే మార్నింగ్ చేశాను కాబట్టి వాయిస్ అలా గ్రంపీగా అనిపిస్తుంటుంది మీకు. అండ్ ఇక్కడ చూసారు కదా, కొబ్బరి అండ్ అదేంటది కాజు కిస్మిస్ రెండు ఫ్రై చేసేసుకొని
స్వీట్లోకి వేసేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇది తెలియకపోతే ట్రై చేయండి. ఇది అయితే నేను యాక్చువల్లీ వేరే యూట్యూబ్ ఛానల్లో చూసే నేర్చుకున్నాను. నా ఓన్ రెసిపీ ఏం కాదు ఇది, వేరే ఛానల్లో చూసి నేర్చుకున్నాను నేను ఇది. సో ఫైనలీ ప్రసాదం అయితే పెట్టేసుకున్నాను. సో చూసారు కదా, అటుకుల చిత్రాన్నం అండ్ అటుకుల మిక్స్చర్, దాంతోపాటుగా అటుకుల పరమాన్నం అనుకోండి. సో స్వీట్ కదా, అలా ఆ 3 అనేది చేసి పెట్టుకునేసాం నైవేద్యం కోసం. సో ఫైనలీ పూజ అయితే స్టార్ట్ చేసేసాను. పూజ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అంతా ధూపం వేసుకున్నాను అనమాట. వేసేసుకుని దాని తర్వాత పూజ స్టార్ట్ చేస్తున్నాను. సో ఒక్కొక్కరి పూజా విధానం ఒక్కొక్కలాగా ఉండొచ్చు కదా ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరి వే ఆఫ్ ప్రేయింగ్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. సో నేను ఎలా చేస్తాను అనేది మీరు చూసేయండి. ఇన్ కేస్ ఏమైనా తప్పులు ఉంటే మాత్రం ఏమనుకోవద్దు. బికాస్ ప్రతి ఒక్క వాళ్ళకి సపరేట్ వే అనేది ఉంటుంది. అండ్ నాకు తెలిసిన విధంగా నేను చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడేమో నేను పసుపు కుంకుమ పెట్టేసుకొని ముందుగా అయితే అక్కడ దీపంలోకి ఆయిల్ వేసుకొని ఒత్తులు అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను అవ్వ తాత వాళ్ళని ఏమీ తీసుకురాలేదు పూజ చేసేటప్పుడు. బికాజ్ వాళ్ళు ప్రతిసారి వచ్చి వెళ్ళడం ఎందుకులే అనే ఉద్దేశంతో మామూలుగా మేమే చేసేసుకొని వాళ్ళకి ప్రసాదం పంచి పెట్టేశామన్నమాట. వాళ్ళైతే ఆ టైంలో టీవీ చూస్తూ ఉన్నారు. ఇక్కడేమో ఒక స్టూల్ పెట్టి దాని మీద నైవేద్యం సమర్పిస్తున్నాను దేవుడికి. సో నైవేద్యం అయితే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. అంటే నేను చేశానని కాదు, నాకేమనిపించిందంటే దేవుడికి పెట్టి తీసుకున్నది కదా, సో అందుకేనేమో అంత టేస్ట్ అనేది వచ్చింది అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే నేను అబ్జర్వ్ చేస్తాను, మనం నార్మల్గా చేసినప్పుడు అంత టేస్ట్ రాదు. అదే దేవుడికి నైవేద్యంగా సమర్పించి మనం తిన్నామనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఎవరైనా అది అబ్జర్వ్ చేశారా అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, దేవుడికి పెడితే చాలా చాలా టేస్టీగా అవుతుందన్నమాట నైవేద్యం అనేది. సో ఇక్కడ ఫైనలీ దీపాలు వెలిగించేసుకుంటున్నాను. ఫైనలీ పూజ అయితే చేసేస్తున్నాం ఇక్కడ. అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మిస్ చేయొద్దు. ఎలా చేసుకున్నారు అనేది నాతో షేర్ చేయండి. అండ్ అమ్మనైతే ఇక్కడ నేను చూపించలేకపోయాను, ప్లీజ్ డోంట్ మైండ్. బికాజ్ అమ్మ హెల్త్ అంతగా బాగాలేదన్నమాట ఆ రోజు. సో అందుకే పూజ కూడా నేనే చేసేసాను అమ్మ బదులు. యాక్చువల్లీ లేదంటే అమ్మ చేసేవారు, బట్ అమ్మకి హెల్త్ సరిగా లేదు అనేసి ఇంకా నేనే చేసేసాను. అమ్మకి హెల్త్ బాగాలేదు కదా, ఇంకా అందుకని సరేలే మమ్మీ నేనే చేసేస్తాను పూజ అనేసి చేసేసాను అనమాట. అండ్ నాకు వచ్చిన విధంగా ఇలా చేశాను సింపుల్గా. అమ్మ చేసింటే ఇంకా బాగా చేసిండేవారేమో, బట్ హెల్త్ బాగాలేనప్పుడు ఏం చేయలేము కదా, సో అందుకే ఇంకా ఇలా చేసుకున్నాం అనమాట సింపుల్గా.
అండ్ చాలామంది కమెంట్స్ పెట్టారు అమ్మ హెల్త్ ఎలా ఉంది ఏంటి అనేసి. సో పర్లేదండి, బాగానే ఉంది. తను టయర్డ్ అయిపోతారనమాట అప్పుడప్పుడు. ఒక్కొక్కసారి బాగా యాక్టివ్గా ఉంటారు, ఒక్కొక్కసారి ఫుల్ టయర్డ్ అయిపోతూ ఉంటారు. అందుకే ఒక్కొక్కసారి అలా హెల్త్ బాగాలేకుండా అయిపోతూ ఉంటుంది అంతే. చాలా ఆలోచనలు అన్నీ ఉంటాయి కదా. హారతి ఇస్తున్నానని కొద్దిసేపు ఏమి వాయిస్ డబ్బింగ్ చేయలేదు ఫ్రెండ్స్. సో అమ్మ టయర్డ్ అయిపోతూ ఉంటారు చెప్పాను కదా. ఎందుకంటే ఇలాంటి ఆశ్రమం మెయింటైన్ చేయాలి అండ్ అన్ని ఆలోచనలు ఇవి అవే ఉంటాయి, అంత ఈజీ కాదు. సో అందుకే టయర్డ్ అయిపోతూ ఉంటారు, హెల్త్ కొంచెం బాగాలేకుండా అయిపోతూ ఉంటుంది. బట్ తనే యాక్టివ్ అయిపోతారు, తనే టయర్డ్ అయిపోతూ ఉంటారు. అది జరుగుతూ ఉంటుంది, మామూలే అది. సో బాగా కేర్ తీసుకుంటున్నారు. అండ్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. చాలా కేర్ తీసుకుంటున్నారు మీరంతా, చాలా కన్సర్న్ తీసుకొని అడుగుతున్నారు బాగున్నారా లేదా, హెల్త్ ఎలా ఉంది అనేసి. థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా. సో ఫైనలీ మా పూజ అయితే ఇలా జరిగిందనమాట. సో మీకు ఎలా అనిపించింది అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అండ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, వాళ్ళనైతే పూజకు పిలవలేదు, జస్ట్ ప్రసాదం పంచిపెట్టాము. సో చూసారు కదా, నైవేద్యం కాసేపు దేవుడి దగ్గర వదిలేసి దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఉన్న దానిలో కలిపేసి ప్రసాదం అందరికీ పంచిపెట్టడానికి ఇలా ప్లేట్స్లో సర్వ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. అందరికీ చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది అని చెప్పని అన్నారు. నేనైతే ఫుల్ ఖుషి అయిపోయాను అనమాట. బికాజ్ నేను స్టవ్ మీద వంట చేసి చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్. నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి ఆల్మోస్ట్ స్టవ్ మీద వంటలు చేయడమే ఆపేశాను అనమాట. స్టవ్ మీద వంటలు చేయడం అని కాదు, వంటలు చేయడమే ఆపేశాను. ఫన్నీగా ఉంది కదా. సో వంటలు చేయడమే మానేశాను అనమాట. అండ్ ఇప్పుడు పాప ఉంది కాబట్టి అలా పాపతోనే సరిపోతుంది. అండ్ ఈరోజైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఇలా నైవేద్యం చేసి పెట్టినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత నైవేద్యం చేయడానికి ఛాన్స్ దొరికిందనమాట నాకు. సో టైం కుదుర్చుకొని ఇలా నైవేద్యం చేశాను హ్యాపీగా. అండ్ వాళ్ళకి ఇక్కడ పంచి పెట్టేస్తున్నాను.
సో ఇది ఇవాళ ఒక బ్యూటిఫుల్ వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.